అదిగో 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 వస్తున్నాడు అరవీర భయంకరుడు. సముద్రంలో దొంగలకి మరీ ముఖ్యంగా ఉగ్రవాదులకి దడ పుట్టించే వాడొక్కడొస్తున్నాడు. వాడు అడుగు పెట్టాడంటే దొంగలకి ఇంకా పరారే. వాడు అడుగు పెడితే ఉగ్రవాదులు ఎక్కడున్నా ఉరికించి కొడతాడు. వాడు వెళ్తున్నాడు, వాడు వచ్చేశాడు, వాడు వస్తున్నాడు. వాడే మన ఐఎన్ఎస్ విక్రాంత్. ఎస్, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రంగంలోకి దిగాడు ఐఎన్ఎస్ విక్రాంత్. పహల్గాం దాడి వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు వేస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ దించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ లో రాఫెల్ యుద్ధ విమానాలతో మోహరించిన పరిస్థితి. 36 ఎయిర్ క్రాఫ్ట్లను ఏకకాలంలో తీసుకువెళ్లగల సామర్థ్యం ఉంది ఐఎన్ఎస్ విక్రాంత్కి. ముంబై తీరంలో అన్ని ఏజెన్సీలను అలర్ట్ చేసింది కేంద్రం. ఐఎన్ఎస్ విక్రాంత్ ని మోహరించింది. పాకిస్తాన్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఇప్పటికే కరాచీ తీరంలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ని ప్రయోగించింది, పరీక్షించింది పాకిస్తాన్. భారత వైమానిక దళానికి సంబంధించి భారత వైమానిక దళం కూడా తమ కసరత్తులను వేగవంతం చేస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వాడే ఐఎన్ఎస్ విక్రాంత్. ఎందుకు అంత దర్జాగా వాడు అనే పదానికి నేను ఉపయోగించగలుగుతున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. మన ఫ్రెండో మన దోస్తో ఒక వ్యక్తి మన కోసం పోరాడడానికి వెళ్తున్నాడంటే సొంతం చేసుకుంటాం. అటువంటిది బహుశా ఐఎన్ఎస్ విక్రాంత్ని ఒక మనిషిగా, అఫ్కోర్స్ అదొక షిప్, సబ్మెరైన్ లాంటిది కావచ్చు, కానీ మన కోసం రంగంలోకి దిగుతోంది, మన కోసం యుద్ధంలోకి వెళుతోంది, మన కోసం పహరా కాస్తోంది, మన రక్షణ కోసం రంగంలోకి దిగుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు. మగాడిరా ఒక సాధారణంగా అంటూ ఉంటారు. మీసాలు మెలేసిన మొగాడిలా వెళ్తున్న ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. బహుశా ఈ పదానికి సంబంధించి మన సినిమాలో వింటూ ఉంటాం. ఒక్కసారి చూడండి ఐఎన్ఎస్ విక్రాంత్ రాజసం చూడండి. ఐఎన్ఎస్ విక్రాంత్ రాజసం చూస్తూ ఉంటే దాన్ని చూస్తేనే సగం చస్తారు, దాన్ని చూస్తేనే దొంగలు సగం చస్తారు. అది వాడంటే, అది వాడి పొగరంటే, అది వాడి టీవీ అంటే, అది వాడి దర్జా అంటే. వాడు అడుగు పెడుతూ ఉంటే, వాడు మిజైల్స్ను మోసుకు వెళ్తూ ఉంటే, వాడు ఎయిర్ క్రాఫ్ట్ని అలా 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 తీసుకెళ్తూ ఉంటే ఇలా ఉంటుంది ఆ రాజసం, ఆ టీవీ. సముద్రం కూడా సైడ్ ఇవ్వాల్సిందే, వాడు అడుగు పెడితే సముద్రం కూడా సైడ్ ఇవ్వాల్సిందే అన్నట్టు ఉంటుంది. సముద్రంలో రారాజుగా వెళ్తూ ఉంటాడు వాడు. అటువంటి రారాజు రంగంలోకి దించింది భారతావని. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు వాడు. ఇప్పుడు ఉండేదేలే. వాడికి ఒళ్ళు కాలింది, వాడి రక్తం కూడా మరిగిపోతోంది. వాడి రక్తం అంటే ఏంటి? ఒక్కసారి ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్లో రఫేల్ యుద్ధ విమానాలు పడతాయి. యుద్ధ విమానాలతో వెళ్తున్న విజువల్స్, దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఐఎన్ఎస్ విక్రాంత్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారత గగన తలానికి సంబంధించి వైమానిక దళం ఇప్పటికే సుశిక్షితులని రంగంలోకి దించింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పహల్గాం దాడికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కేంద్రం. పక్కా ప్లాన్ ప్రకారం అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ గారిని దించింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో రఫేల్ యుద్ధ విమానాలు ఏకంగా దాంట్లో బయలుదేరుతూ ఉంటాయి. అక్కడి నుంచి రై అంటూ దూసుకువెళ్తూ ఉంటాయి. ఏకంగా 36 ఎయిర్ క్రాఫ్ట్లను ఒక్కసారిగా ఏకకాలంలో తీసుకెళ్లగల సామర్థ్యం ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతం. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఆ సముద్రం చూడండి, వాడి టీవీ చూడండి, వాడి దర్జా చూడండి. వాడు అడుగు పెడుతూ ఉంటే ఒక్కొక్కడికి ఉంటుంది. వాడు నడుచుకుంటూ, వాడు సముద్రంలో ఇంచు కదులుతూ ఉంటే ఇంచుమించు వాళ్ళంతా కూడా మందంతా ఖాళీ అవ్వాల్సిందే. ఒక్కసారి సముద్రంలో చూడండి, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్క్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఎన్నో ఆశలున్నాయి ఐఎన్ఎస్ విక్రాంత్ మీద. ఇన్నాళ్ళు కాస్త కామ్గా ఉన్నాడా? కాదు, గస్తీ కాస్తున్నాడు, పహరా కాశాడు.
ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, మన విక్రాంత్ ఇప్పుడు రంగంలోకి దిగింది. కనీసం ఇప్పుడు భారత్ వైపు కన్నెత్తి చూడాలన్న ఆలోచించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఐఎన్ఎస్ విక్రాంత్ ఏం చేయగలదు, ఐఎన్ఎస్ విక్రాంత్ని చూస్తే ఎందుకు ప్రత్యర్థులకు సంబంధించి అంత వణుకు, ఐఎన్ఎస్ విక్రాంత్ని దించడం కారణం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లోనే సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, వాడు వచ్చేసాడంతే, ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగాడు, రంగంలోకి దించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఐఎన్ఎస్ విక్రాంత్ని రంగంలోకి దించడం వెనకాల వ్యూహాత్మక అడుగు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటా వ్యూహం, ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతోంది కేంద్ర ప్రభుత్వం? యాంటీ మిసైల్ డిఫెండర్ ఐఎన్ఎస్ విక్రాంత్ శక్తి సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు మనం శత్రువుకి చూపించబోతున్నాం. నిజంగా ఇది చాలా పక్కడ్బందీ వ్యూహాలతో టార్గెట్లను ఛేదించగలటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ నిజంగా దేశీయంగా తయారు చేసినటువంటి దీని శక్తి సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు నిరూపించుకునే సమయం వచ్చిందంటే అవునని అనిపిస్తుంది. ముఖ్యంగా అరేబియా సముద్రంలోకి ప్రస్తుతం దాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికే మాక్ డ్రిల్స్ కూడా పూర్తి చేశారు. నేను మీకు చెప్పాను ఆల్రెడీ గగనతలంలో, సముద్ర జలాల్లో, అలాగే భూతలంలో ఎలాంటి దాడులు, ఎలాంటి వ్యూహాలు చేయాలో ఇప్పటికే భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి, పూర్తిగా మెంటల్ గా ప్రిపేర్ అయ్యాయి. ఇదే సందేశాన్ని అటు ఇస్లామాబాద్ కూడా పంపాయి, పాకిస్తాన్ కూడా ప్రస్తుతానికి ఆ రకంగా సన్నద్ధంగా ఉండాలంటూ సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా అటు గ్వదార్ పోర్ట్ లో, అలాగే కరాచీ వైపు నుంచి కూడా మిసైల్స్ ప్రయోగం చేస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి భారత నేవీ అమ్ముల పొందినటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే ప్రస్తుతం సముద్రంలోకి దింపింది. MiG-29K ఫైటర్ జెట్స్ ఉంటాయి, అలాగే దాడికి హెలికాప్టర్లు మోహరించే పరిస్థితి ఉంటుంది. ఇక ఈ ఊచకోత తర్వాత ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఎట్లాంటి చర్యలు ఉంటాయనేది మాత్రం మనం ఎంత ధీటుగా ఉంటుందన్నది మనకు ఆ యాక్షన్ షురూ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కార్వార్ నేవల్ బేస్ నుంచి బయలుదేరి అరేబియా సముద్రం వైపు వెళ్తున్నటువంటి ఫోటోలను ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అయితే వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు ఉంటుంది, 59 మీటర్ల వెడల్పుతో ఉంటుంది, 40 యుద్ధ విమానాలను స్వయంగా మోసుకెళ్లగలదు. ఐఎన్ఎస్ విక్రాంత్ జనరల్ ఎలక్ట్రిక్ లో శక్తివంతమైన టర్బైన్లతో అమర్చబడి ఉంటుంది. యుద్ధ నౌకలో 2 స్క్వాడ్రన్ల MiG-29 ఫైటర్ జెట్లు ఉంటాయి, 10 క్వామ్కా 31 హెలికాప్టర్స్ ఉంటాయి. ఈ విమాన వాహక నౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కిలోమీటర్ల రేంజ్. ఇందులో 64 బరాక్ క్షిపణులు ఉంటాయి. ఇవి ఓడ నుంచి గగనతలానికి దాడులు చేస్తాయి. టార్గెట్ ను ఛేదించడంలో నిజంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ దాని బలం, సామర్థ్యాల కారణంగా ప్రపంచంలోని టాప్ 10 విమాన వాహక యుద్ధ నౌకల్లో ఒకటిగా నిలుస్తుండడంలో ఎట్లాంటి సందేహం లేదు. నిజంగా మీకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశ సముద్ర సరిహద్దుల్లో భద్రత విషయంలో టాప్ లో ఉంది. పాకిస్తాన్ తో పోల్చుకుంటే ఏ రకంగా ప్రపంచంలోనే అత్యుత్తమ సముద్ర సరిహద్దు భద్రత సంబంధించి భారత్ టాప్ లో ఉంది. భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తుంది, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కలుపుకుంటుంది. 150 యుద్ధ నౌకలున్నాయి. కేవలం ఐఎన్ఎస్ విక్రాంతే కాదు, ఓవరాల్ గా 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా ఉంది. అలాగే ఇవన్నీ కూడా విమాన వాహక నౌకలు. అలాగే ధనుష్ ఉంది, K-15 వంటి క్షిపణులను ఉపయోగించే అణు జలాంతర్గాములు కూడా మన దగ్గర ఉన్నాయి. భారత నావికాదళంలో మొత్తం 142,252 మంది క్రియాశీలక సైనికులు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ రకమైన సిచ్యువేషన్ ఉంటుందో. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు మాత్రమే ఉన్నాయి. జలాంతర్గాములు కూడా 10 సంఖ్యలో మాత్రమే, 10 లోపే ఉన్నాయి. ఇక ఫ్రిగేట్ యుద్ధ నౌకలు ఉన్నాయి. కానీ ఇటీవల పాకిస్తాన్ కూడా తన నావిక శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళ పరిధి, నెట్వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో అసలు జుజుబి ఇంకేం లేదు, వేస్ట్ అన్నమాట. సో ఆ రకంగా సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే నిజంగా భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారతదేశ మౌలిక సదుపాయాలు కూడా చాలా పెద్దవి పాకిస్తాన్ తో పోల్చుకుంటే. సో ఆ రకంగా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుంది, హైటెక్ విధానాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. డ్రోన్ టెక్నాలజీ, ఉపగ్రహ నెట్వర్క్ లో సో ఎక్కువ డొమైన్, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహాలు కూడా. సో ఆ రకంగా భారత్ ని ఎప్పుడు ముందుస్తున్నాయి. సో ఆ రకంగా సముద్ర జలాలకు సంబంధించి యుద్ధం కనుక ఇటువంటి వ్యూహాలు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా భారత్ ముందుంటుందనడం ఎటువంటి అతిశక్తి లేదు. బట్ ఎక్కడ కరాచీ, గోదావరి నుంచి ఏదైతే అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే మిసైల్స్ ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా చూస్తున్నారంటే పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని ఇక్కడ మనం చెప్పకనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే
పాకిస్తాన్ భయపడుతుంది. ఎస్, పాకిస్తాన్ భారత్ చేస్తున్న హెచ్చరికలతోనే పాకిస్తాన్ భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కరాచీ తీరంలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ అయితే పరీక్షించినట్టుగా కనబడుతుంది. సో భారత గగనతలాన్ని కూడా మూసివేసింది. కేవలం ఇటు గగనతలము, ఇటు సముద్ర జలాల నుంచి. ఎందుకంటే కరాచీ నుంచి గోదావరి నుంచి ఇటు మనకు గుజరాత్ తీరం దాకా, అలాగే కచ్ తీరం వైపు, అలాగే రాజస్థాన్ వైపు ఒకవేళ అటాక్ చేస్తే గనక, యుద్ధమే గనక వస్తే గనక, ఇవన్నీ మనం ఆ పరిణామాలు అంత దాకా వస్తే గనక మనకి ఈ తీర ప్రాంతం అంతా కూడా ఇటువైపు నుంచి అటాక్ చేసి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో మన నేవల్ బేస్లు అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి సమాధానం చెప్పేందుకు. వందల కిలోమీటర్ల వంటి టార్గెట్ ని కూడా ఛేదించి అక్కడ ప్రత్యర్థి మిసైల్స్ కూడా గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేస్తూ ముందుకు తీసుకెళ్లి గమ్యాన్ని చేరుకునేటువంటి సామర్థ్యాలు మనం దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము. సో అది ఆ రకంగా పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలతో కూడుకున్నటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రస్తుతం భారత్ అరేబియా సముద్ర జలాల్లోకి అయితే ప్రవేశపెట్టింది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భారత్ శక్తి సామర్థ్యాలకు సంబంధించి మనం ఎట్లాంటి అనుమానం లేదు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మనకు సైనిక శక్తి సామర్థ్యాలు నేవీ పరంగా కూడా మనం చెప్పుకోవాల్సిన అంశం కనబడుతుంది. సచిన్, సముద్ర గర్భం నుంచి కూడా వెళ్లి దాడి చేసే శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయి. అంటే మనం ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం. ఇన్ని రోజులు కూడా భారత నావికదళ సత్తా ఏంటో ఇప్పుడు నిరూపించుకునే పరిస్థితి వచ్చిందా అంటే, ఒకవేళ సముద్రం వైపు నుంచి కూడా అటాక్ జరిగితే కనుక ఖచ్చితంగా భారత్ వైపు నుంచి ధీటైన సమాధానం చెప్పే సందర్భం అయితే కనబడుతుంది. ఇందాక మీకు చెప్పిన అన్ని అంశాల పరంగా. సో సాంకేతికంగా, ఆధునికత పరంగా భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో ముందుందని చెప్పాలి. చూడాలి, అటు పాకిస్తాన్ కూడా శత్రువును తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. యుద్ధ సన్నాహాలు ఉన్నప్పుడు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అంటే ఖచ్చితంగా ఆ రకంగా వాళ్ళు కూడా ఇతరుల సహాయం తీసుకొని, లేదా సాంకేతిక సహాయం తీసుకొని నేరుగా ఇతరులు వాళ్ళకి సహాయం చేయకపోయినా ఆ రకమైన సహాయ సహకారాలతో ఖచ్చితంగా ప్రత్యర్థిపై దాడులు చేసే వ్యూహాలు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ వ్యూహానికి ప్రతి వ్యూహాలు భారత్ ముందుగానే పసిగడుతోంది, ఆ వ్యూహాలతో ముందుకు వెళుతోంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను? ఆన్ ఎయిర్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం ఇటు ఐఎన్ఎస్ విక్రాంత్ కి సంబంధించి, అట్ ద సేమ్ టైం ఐఎన్ఎస్ సూరత్ కి సంబంధించి అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు. ఇప్పటికే ఆ ఏర్పాట్లు ముమ్మరం చేయడం జరుగుతోంది. భారత్ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గేదే లేదన్నట్టు వెళ్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కొద్దిసేపటి క్రితం ఐఎన్ఎస్ సూరత్ను కూడా అక్కడ గస్తీ మోహరించింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూశారు. అక్కడ ఆ ఏర్పాట్లకు సంబంధించి ఎందుకంటే గస్తీని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి ఫోర్త్ షిప్గా మాట్లాడుకుంటారు. విశాఖపట్నం సంబంధించి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్స్కి సంబంధించి డెస్ట్రాయర్స్ అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ఇంటర్సెప్టర్స్గా మాట్లాడుకోవచ్చు. అంటే గాల్లోనే వాటిని పేల్చేయచ్చు, వాటిని డెస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయి. అంటే మన వైపు దూసుకొచ్చేలేపే వాటిని డెస్ట్రాయ్ చేసేస్తాయి, గాల్లోనే పేల్చేస్తాయి. సో అటువంటి మిజైల్స్ అవి, అటువంటి పవర్ఫుల్ షిప్స్ అవి. వాటిని ఆల్రెడీ రంగంలోకి దించారు. ఇప్పుడు విక్రాంత్ని రంగంలోకి దించిన పరిస్థితి, విక్రాంత్ని కూడా రంగంలోకి దించుతున్న పరిస్థితి. ఏ క్షణం ఏదైనా జరగచ్చు. ఈ కోణంలోని ప్రస్తుతం భారత్ కూడా అలర్ట్ అవుతోంది. ప్రతి అడుగుని ఆచితూచి వ్యవహరిస్తోంది. కారణం ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఆ మిసైల్ ప్రయోగానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోందా? యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వుతోందా? యుద్ధం వైపే ఆసక్తి చూపిస్తోందా? భారత్ కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్కి గట్టి సమాధానం చెబుతుంది అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈసారి మామూలుగా ఉండదు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చూసాం ఆ పరిణామాలు. పాకిస్తాన్కి ఏం చేయాలో పాల్పోవటం లేదు. ఎక్కడ చూసినా నేనేం తప్పు చేయలేదు అని చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పక్క మిజైల్స్కి సంబంధించి కావచ్చు, మరోపక్క తన వైమానిక ప్రాంతాన్ని గస్తీ పెంచడం కావచ్చు, సరిహద్దుల్లో ఆ వాతావరణాన్ని మరింత కట్టుదిట్టం చేయడం కావచ్చు. ఇవన్నీ దేనికి సంకేతం? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అంతే కదా, మన తెలుగులోకి సాగుతుంటూ ఉంటుంది. గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలతో అనుకున్నాడంట. అలా ఉంటుంది పరిస్థితి. నిన్నేమో ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఆయనేమో రియాక్ట్ అవుతాడా, నాకేం సంబంధం లేదు, ఇదంతా కల్పిత కథనాలని చెప్పి. మరికి మీరు చేసిన పనులకు సంబంధించి మాట్లాడరే. ఈ నేపథ్యంలో గట్టిగా సమాధానం చెప్పేందుకు ఈసారి మాటలతో కాదబ్బా, ఈసారి మాటలతో కాదు, చేతలతోనే సమాధానం ఉంటుంది.
ఇటు ప్రధాని మోదీ అదే చెప్పుకొచ్చారు, రాజ్నాథ్ సింగ్ కూడా అదే చెప్పుకొచ్చారు. కొద్ది గంటల క్రితం రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ మర్చిపోలేని సమాధానం చెప్తా అంటూ చెప్పుకొచ్చాడు ఆయన. ఇటు ప్రధాని మోదీ కూడా ఒకటే చెప్పారు, ఒకటే అంటున్నారు, పాకిస్తాన్ జీవితాంతం గుర్తు పెట్టుకునేలా సమాధానం చెప్తా ఉంటూ చెప్పుకొచ్చారు. ఇటు అఖిలపక్ష సమావేశం జరిగింది, అఖిల పక్షం కూడా ఒకటే చెబుతోంది, ఇటు టెర్రరిస్ట్ సంబంధించి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేలా చర్యలు ఉండాలి అంటూ, దానికి పూర్తి మద్దతు ఉంటుంది ప్రభుత్వానికి అంటూ చెబుతోంది అఖిల పక్షం. దాంతోపాటు ఇటు అమెరికా సపోర్ట్ ఇస్తోంది, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ ఇచ్చిన సందర్భం, దాంతోపాటు సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. ఇంకేం కావాలి? చైనా మద్దత, బహుశా చైనా కూడా ఎందుకంటే ఇండైరెక్ట్గా అడిగింది టారిఫ్ ఫార్లో మాకు భారత్ సపోర్ట్ గురించి అంటూ కూడా. ఒకవేళ చైనా కూడా మద్దతు ఇస్తే ఇక పాకిస్తాన్ తోక ముడవాల్సిందే. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, చూడడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించి, అలాగే ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి పాకిస్తాన్ మిజైల్ ప్రయోగానికి సంబంధించి మీరు చూస్తున్నారు. సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ని ప్రయోగించడం జరుగుతుంది పాకిస్తాన్. అది ఆ ఊహాత్మక చిత్రం, అది ప్రస్తుతం ఆ ప్రయోగానికి సంబంధించి ఆలోచనలు జరిగాయి. దాంతోపాటు ఇండియా సీ స్కిమ్మింగ్ టెస్ట్కి సంబంధించి రెండు వైపులా చూడడం జరుగుతోంది. ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించిన వీడియో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు, అలాగే రైట్ సైడ్ చూడడం జరుగుతుంది. పాకిస్తాన్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ప్రయోగానికి సంబంధించి ఊహాత్మక వీడియోని ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన అడుగైనా కాలు దువ్వేందుకు ప్రయత్నించిందా పాకిస్తాన్కి తగిన సమాధానం చెప్పేందుకు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్కి సంబంధించి భూతలం, బాలాకోట్ వైమానికం, ఇప్పుడు అఫ్కోర్స్ గతంలో కూడా జరిగాయి కదా జలాల మీదుగా, అంటే నేవీకి సంబంధించి. ఇప్పుడు ఇంకొకసారి అదే స్టోరీ రిపీట్ కాబోతోందా? ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ విజువల్స్కి సంబంధించి ఐఎన్ఎస్ సూరత్ ద్వారా 70 కిలోమీటర్ల లక్ష్యంలో ఉన్న మిజైల్స్ని కూల్చివేయడం జరుగుతుంది. ఇండియా సీ స్కిమ్మింగ్ టెస్ట్కి సంబంధించి మీరు చూస్తారు. ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా డెస్ట్రాయ్ చేసేయగలదు ఐఎన్ఎస్ సూరత్. ఈ పక్క రైట్ సైడ్ మీరు చూస్తారు, దానికి నెక్స్ట్ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. పాకిస్తాన్ మిజైల్ ప్రయోగం అంటూ కూడా. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒక్కసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ రంగంలోకి దిగింది, ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు రంగంలోకి దించిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి సంబంధించి సర్ఫేస్ టు సర్ఫేస్ అక్కడ ఈ మిసైల్ ప్రయోగానికి సంబంధించి మాట్లాడుకున్న నేపథ్యం ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇక్కడ భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది అండ్ అలాగే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ముందుకు వెళుతోంది. ఇటు పాకిస్తాన్ కనుక కాలు దువ్వితే వెంటనే పరిణామాలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది రామ్దాస్? ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత భారత్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ తో వాస్తవానికి పాకిస్తాన్ నిజంగా పానిక్ అయిందని చెప్పాలి. భారత్ తీసుకున్న నిర్ణయాలను ఎలా తిప్పికొట్టాలనే విషయంపై కూడా అక్కడ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. అదే సమయంలో మిసైల్ పరీక్షలకు కూడా పాకిస్తాన్ దిగింది. ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణులను పరీక్షించబోతుంది. కరాచీ తీర ప్రాంతంలో మిసైల్ టెస్టులు చేపట్టింది. 2 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని చెప్తున్నారు. అలాగే తీరం పంచుకుంటున్నందున భారత్ కి సమాచారం అయితే అందించింది. సో దీనికి దానికి ప్రతిగా భారత్ కూడా క్షిపణి పరీక్షలు చేపట్టింది, విజయవంతంగా పూర్తి చేసింది. అరేబియా సముద్రంపై ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ వాహక నౌక మీద నుంచి ఈ క్షిపణి పరీక్షించారు. ఇది కూడా మిసైల్ విధ్వంసక క్షిపణి కావడంతో దీనికి చాలా ప్రాధాన్యత కనబడుతుంది. ఇదంతా కూడా స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక. ఐఎన్ఎస్ సూరత్ ఏదైతే ఉందో సముద్ర స్కిమ్మింగ్ అంటే సముద్రంపై తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాన్ని ఇది ఛేదించగలిగే అవకాశం ఉంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో నౌకాదళ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతంగా ఉన్నాయని మనం ప్రూవ్ చేసుకున్నట్టయింది. ఇక్కడ మరొక మైల్ స్టోన్ మనం అందుకున్నట్టయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ నౌకల రూపకల్పన, వాటి నిర్మాణం, అట్లాగే వాటి డెవలప్మెంట్ అంతా కూడా భారత నౌకాదళానికి ఇది తిరుగులేని ప్రయోగం మరొకసారి ప్రూవ్ చేసింది. సో రక్షణ తయారీలో మేక్ ఇన్ ఇండియా కావచ్చు, అలాగే మనం ఆత్మనిర్భర్ భారత్ కు మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఆ రకంగా భారత్ అయితే మొత్తం మీద ప్రస్తుతానికి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్ గా ప్రస్తుతానికి
ఇందాక మీరు చెప్పుకున్నట్టుగా ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు ఐఎన్ఎస్ సూరత్ కూడా ఈ క్షిపణి కూడా అరేబియా సముద్రంలో లక్ష్యంపై విజయవంతంగా అయితే ప్రయోగించారు. సో ఆ రకంగా భారత నౌకాదళ వ్యూహాత్మక సామర్థ్యాన్ని ఇది ఒక రకంగా చాటి చెప్తుందని చెప్పాలి. సో ఏదేమైనా కూడా సముద్ర రక్షణకు సంబంధించి సముద్ర పరంగా జలాల పరంగా జరిగే ఒకవేళ ఏదైనా అనుకోని ఘటన చోటు చేసుకునే కనుక మనకు శత్రుదేశం నుంచి వచ్చేటువంటి పూర్తి స్థాయి వ్యూహాలను పసిగట్టి వారిపై దాడి చేసేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఈ యుద్ధ నౌకలో ఆధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చున్నాయి. ప్రత్యక్ష కార్యాచరణ సో ఖచ్చితమైన లక్ష్యాన్ని టార్గెట్ ను చేయగలదు. నౌకా దళం అయితే దీనికి సంబంధించి కూడా చాలా సముద్ర ప్రయోజనాలు కాపాడంలో చాలా సీరియస్ గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తో జాయింట్ గా చేశారు. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి అది కూడా ప్రయోగించారు. దానిపై కూడా 70 కిలోమీటర్లు చెప్తున్నారు. సో శత్రు విమానాలు, డ్రోన్లు గాల్లో ఎగురుతున్నటువంటి వీటిని కూడా నాశనం చేయగలరు. సో అక్కడ మనం ఒకటి గమనించాలి, పాకిస్తాన్ అరేబియా సముద్రం అంతా కూడా నో ఫ్లై జోన్ ప్రకటించింది. సో ఈ ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం అరేబియా సముద్రంలో నో ఫ్లై జోన్ ఉన్న కారణంగా 480 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి పరీక్షించే అవకాశం మీద కనబడింది. సో మొత్తం మీద పాకిస్తాన్ పహల్గాం దాడి తర్వాత అటు వాళ్ళు అలర్ట్ అవుతున్నారు, ఇటు భారత్ కూడా అంటే వాళ్ళు ఎట్లాగో మొదటి కూడా కుయుక్తులు పంటారు, అశాంతి అల్లకొల్లలు సృష్టించిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టే ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. బట్ భారత్ మాత్రం మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అన్ని రకాల శక్తి సామర్థ్యాలతో ప్రస్తుతం సిద్ధంగా ఉంది. రైట్ రామ్దాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ రెండు రంగంలోకి దిగాయి. అరేబియా సముద్రంలో ఇద్దరు కూడా ఇప్పుడు గస్తీ కాయబోతున్నారు. ఇటు దేశానికి సంబంధించి ఇంకొకసారి చూడాలంటే మరీ ముఖ్యంగా సముద్రం మీద నుంచి చూపు మరచాలి అనుకుంటే కనుక ఒక్కసారి రెండింటిని గుర్తు పెట్టుకోండి. ఇంకా ఇవే కాదు, ఇంకా మా దగ్గర ఉన్నాయి, వస్తాయి, వాటి పని చేసుకుంటూ పోతాయి. మీరు కనుక మీ నజర్ అటు నుంచి ఇటు వచ్చారా అంతే సంగతులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.